ఉక్రెయిన్ రష్యా మధ్య మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 50 డ్రోన్లు మిజైల్స్ తో రష్యా బలగాలు ఉక్రెయిన్ మీద భారీగా అటాక్ చేశాయి. జపోచియాలో జైలుపై రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది ఖైదీలు మృతి చెందారు. 80 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. రష్యా దాడులను ఉక్రెయిన్ ఖండించింది. జైళ్లపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా రష్యా వరుస దాడులకు పాల్పడుతూనే ఉంది. భారీ ఎత్తున డ్రోన్లు మిజైల్స్తో ఉక్రెయిన్ మీద దాడుల పరంపర కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ కూడా ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నష్టం మాత్రం భారీగా చవి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవైపు డ్రోన్స్ను ఎదుర్కొనడానికి కొన్ని నెట్స్ను కూడా కట్టిన పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో రహదారుల వెంట నెట్స్ ఏర్పాటు చేయడానికి కూడా మనం చూసాం. అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ను తీసుకొచ్చింది ఉక్రెయిన్. అలాగే అమెరికా నుంచి మిజైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది, వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది, టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కొంతవరకు బలమైన పోటీ రష్యాకి ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రష్యా దాడుల నుంచి తప్పించుకోలేకపోతుంది. తిరిగి రష్యాను ఆ స్థాయిలో దెబ్బ కొట్టడంలో అంత సక్సెస్ అవ్వలేకపోతుంది.